హరే శ్రీనివాస. ఈరోజు 3వ కీర్తన సాధన చేద్దాం. సారి బంధనే ప్రాణేశ బంధనే, సారి బంధనే ప్రాణేశ బంధనే, ಸಾರಿ ಬಂದ ಧೀರದಿಂದ ಮೀರಿದ ರಾವಣನ ಕಂಡು, ಸಾರಿ ಬಂದ ಧೀರದಿಂದ ಮೀರಿದ ರಾವಣನ ಕಂಡು, ಸಾರಿ ಬಂದನೆ ಪ್ರಾಣೇಶ ಬಂದನೆ, ಸಾರಿ ಬಂದನೆ ಪ್ರಾಣೇಶ ಬಂದನೆ, ವಾಯುಪುತ್ರನೇ ಶ್ರೀರಾಮನ ದೂತನೇ, ವಾಯುಪುತ್ರನೇ ಶ್ರೀರಾಮನ ದೂತನೇ, ಪ್ರೇಮದಿಂದ ಸೀತಾಂಗನೆಗೆ ಮುದ್ರಿಕೆಯ ತಂದಿತ್ತವನೇ, ಪ್ರೇಮದಿಂದ ಸೀತಾಂಗನಿಗೆ ಮುದ್ರಿಕೆಯ ತಂದಿತ್ತವನೇ, ಸಾರಿ ಬಂದನೆ ಪ್ರಾಣೇಶ ಬಂದನೆ, ಸಾರಿ ಬಂದನೆ ಪ್ರಾಣೇಶ ಬಂದನೆ, ಭೀಮಸೇನನೇ ಆ ಕುಂತಿ ತನಯನೇ, ಭೀಮಸೇನನೇ ಆ ಕುಂತಿ ತನಯನೇ, ವಿರಾಟನ ಮನೆಯಲ್ಲಿ ನಿಂತು ಕೀಚಕನ ಸಂಹರಿಸಿದವನೇ, ವಿರಾಟನ ಮನೆಯಲ್ಲಿ ನಿಂತು ಕೀಚಕನ ಸಂಹರಿಸಿದವನೇ, ಸಾರಿ ಬಂದನೆ ಪ್ರಾಣೇಶ ಬಂದನೆ, ಸಾರಿ ಬಂದನೆ ಪ್ರಾಣೇಶ ಬಂದನೆ, ಪೂರ್ಣ ಪ್ರಜ್ಞಾನೇ ಸರ್ವಜ್ಞಾನಾಯನೇ, ಪೂರ್ಣ ಪ್ರಜ್ಞಾನೇ ಸರ್ವಜ್ಞಾರಾಯನೇ, ಮಧ್ವಮತವ ಉದ್ಧಾರ ಮಾಡಿ ಪುರಂದರ ವಿಠಲನ ಮುಂದೆ ನಿಂತವನೇ, ಮಧ್ವಮತವ ಉದ್ಧಾರ ಮಾಡಿ ಪುರಂದರ ವಿಠಲನ ಮುಂದೆ ನಿಂತವನೇ, ಸಾರಿ ಬಂದನೆ ಪ್ರಾಣೇಶ ಬಂದನೆ, ಸಾರಿ ಬಂದನೆ ಪ್ರಾಣೇಶ ಬಂದನೆ, ಸಾರಿ ಬಂದ ಧೀರದಿಂದ ಮೀರಿದ ರಾವಣನ ಕಂಡು, ಸಾರಿ ಬಂದ ಧೀರದಿಂದ ಮೀರಿದ ರಾವಣನ ಕಂಡು, ಸಾರಿ ಬಂದನೆ ಪ್ರಾಣೇಶ ಬಂದನೆ, ಸಾರಿ ಬಂದನೆ ಪ್ರಾಣೇಶ ಬಂದನೆ. ಜಯ ఆంజనేయ వరద గోవింద గోవింద. ఈ కీర్తనలో 3 అవతారాలను స్తోత్రం చేస్తారు. సారి బంద అంటే ఎదురు లేకుండా వేగముగా వచ్చాడు హనుమంతుడు. ప్రాణేశ బంద ప్రాణములకు ఈశ, ప్రాణములకు ప్రభు. అందుకని హనుమంతుడు ఏమని పిలుస్తారంటే ప్రాణేశుడు అని పిలుస్తారు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో 5 ప్రాణాలు ఉంటాయని చెప్పాం కదా. ఈ 5 ప్రాణాలకు పంచప్రాణాలకు నాథుడు ఆయనే. కాబట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ 5 ప్రాణములు సవ్యంగా ఉంటేనే ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ఈ ప్రాణములకు అధిపతి ఆయనే ప్రాణనాథుడు, ఆయనే ప్రాణేశ అంటారు. సారిబంద ధీరದಿಂದ మీరిద రావణన కండు. ఆ త్రేతాయుగంలో ఆ రోజుల్లో మహావీరాది వీరుడు బలవంతుడు ముల్లోక విజేత రావణాసురుడు. అటువంటి వాడిని ధిక్కరించి వచ్చాడు. మీరిద అంటే రావణాసురుడిని మీరి వచ్చాడు. మొదటి చరణంలో వాయుపుత్రనే, వాయుపుత్రుడు ఆయన. శ్రీరామన దూతనే, శ్రీరామచంద్రమూర్తి యొక్క దూత. ప్రేమದಿಂದ ప్రేమతో భక్తితో సీతాంగనికే సీతాదేవికి ముద్రికయ తందిత్తమనే శ్రీరామచంద్రమూర్తి యొక్క ముద్రికను తెచ్చి ఆ సుందరకాండలో అమ్మవారికి సమర్పించాడు. తద్వారా స్వామివారికి అమ్మవారికి అనుసంధానం చేశాడు. ఆ విధంగా క్షేమ సమాచారాలు చెప్పినటువంటి ఘట్టం అది.
రెండవ చరణంలో భీమసేననే అదే వాయుదేవుడు రెండవ అవతారంలో భీమసేనుడిగా అవతరించాడు. ఆ కుంతీ తనయనే కుంతీదేవి యొక్క కుమారుడిగా జన్మించాడు. విరాటన మನೆಯಲ್ಲಿ నింతు విరాట్ రాజు ఇంటిలో నిలబడి కీచకన సంహరిసిదవనే భయంకర రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఆ కీచకుడిని సంహారం చేసినటువంటి మహానుభావుడు. మూడవ చరణంలో పూర్ణ ప్రజ్ఞుడు. ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు పూర్ణ ప్రజ్ఞులు. ఒకటి శ్రీమన్నారాయణమూర్తి, రెండవది వాయుదేవుడు. అందుకనే ఆయన్ని పూర్ణ ప్రజ్ఞులు అంటారు. మధ్వాచార్యుల వారికి ఏం పేరంటే పూర్ణ ప్రజ్ఞుడు, అంటే పరిపూర్ణమైన ప్రజ్ఞ కలిగిన వాడు. ఎందుచేతంటే 84 లక్షల జీవరాశుల్లో అందరిలో కూడా ఆయన ఉంటే తప్ప ఏ జీవి కూడా కదలదు. కాబట్టి అందరిలో ఉండి అందరి గురించినటువంటి సమస్త సమాచారము తెలిసిన ఏకైక వ్యక్తి శ్రీమన్నారాయణమూర్తి, అలాగే వాయుదేవుడు. అందుకని వారిని ఆ మూడవ అవతారం పూర్ణ ప్రజ్ఞులు అంటే మధ్వాచార్యులు అని అర్థం. మధ్వాచార్యుల వారికి మరొక పేరు సర్వజ్ఞరాయుడు, అంటే సర్వజ్ఞానము కలిగినటువంటి మహానుభావుడు మధ్వాచార్యుల వారు. మూడవ అవతారం మధ్వమతమ ఉద్ధారమాడి. మధ్వమతం అంటే మధ్వాచార్యుల వారు మధ్వమతాన్ని స్థాపించలేదు, మధ్వమతాన్ని ఉద్ధారం చేశారు. అంటే ఉన్నదాన్నే మర్చిపోయినప్పుడు జ్ఞాపకం తేవటం. అంటే బూడిద మంచి నిప్పు పైన బూడిద కమ్ముకున్నప్పుడు ఆ నిప్పు యొక్క శక్తి తగ్గుతుంది. దాన్ని ఊదినప్పుడు ఆ బూడిద దూరం అయ్యి ఆ నిప్పు బాగా కడకడ కనిపిస్తుంది. అదే రీతిగా ఈ ద్వైత మతం అంటే భగవంతుడు వేరు భక్తుడు వేరు అనేటువంటి విషయం ఈనాడు కాదు, కృతయుగంలో రాక్షస అధిపతి అయినటువంటి హిరణ్యకశిపుడు నేనే చక్రవర్తిని, నేనే చండశాసనుడిని, నేనే 14 భువనాలకు ప్రభువును, నేనే సృష్టికర్తను అని విర్రవీగాడు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, నాన్న నీవు కాదు, నిన్ను నన్ను ఈ లోకాలని సృష్టించినవాడు వేరే ఉన్నాడు, ఆయనే శ్రీమన్నారాయణమూర్తి శ్రీహరి అని. భగవంతుడు వేరు జీవుడు వేరు, దేవుడు వేరు జీవుడు వేరు అని మొట్టమొదటిగా చెప్పినవాడు ప్రహ్లాదుడు. అంటే అర్థం ఏంటి? సృష్టిలో మొదటి నుంచి భగవంతుడు వేరు జీవుడు వేరు అనేటువంటిది మొదటి నుంచి ఉంది. అది తెలియక నేనే అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి, నేనే బ్రహ్మను, నేనే సృష్టికర్తను అని విర్రవీగిన వాడు హిరణ్యకశిపుడు. కాబట్టి ఆ తండ్రికి జ్ఞానోపదేశం చేయడానికే నారాయణమూర్తి వేరే ఉన్నాడు, సృష్టికర్త వేరే ఉన్నాడు, నిన్ను నన్ను సృష్టించిన వాడు ఒకడే. కాబట్టి నీవు దేవుడివి కాదు, దేవుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీహరి అని తండ్రికి జ్ఞానోపదేశం చేసిన వాడు ప్రహ్లాదుడు. అంటే ద్వైత మతం అంటే భగవంతుడు వేరు జీవుడు వేరు అని చెప్పినవాడు మొట్టమొదటిగా ఆ ప్రహ్లాదుడు. అంటే సృష్టిలో మొదటి నుంచి ఉన్నటువంటి విషయమే అది. అయితే కాలక్రమేణా అది కొద్దిగా మరుగున పడిన తర్వాత అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అని ఒక వ్యక్తి అంటే శంకరాచార్యుల వారు, అలాగే రామానుజాచార్యుల వారు విశిష్ట అద్వైత మతం అని లోకానికి జ్ఞానోపదేశం చేసిన ఈ రెండిట్లో ఉన్నటువంటి చిన్న భేదాలను తేడాలను సరిదిద్ది ద్వైత మతాన్ని మళ్ళీ ఉద్ధారం చేశారు. అంటే మధ్వ మతాన్ని స్థాపించలేదు, ఉద్ధారం చేశారంటే తిరిగి ఒకసారి ఆ నివురు గప్పిన నిప్పును అంటే ఊది మళ్ళీ నిప్పును లోకానికి చూపించినటువంటి వారు మధ్వాచార్యుల వారు. అంటే ద్వైత మతం అంటే భగవంతుడు వేరు జీవుడు వేరు అనేటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటిది, దాన్ని లోకానికి చూపించేటువంటి వాడు. మధ్వమతమ ఉద్ధారమాడి పురందర విడలను ముందే నింతవనే పాండురంగుడి యొక్క సన్నిధానంలో నిలబడినటువంటి వాడు మధ్వాచార్యుల వారు. అలాగే త్రేతాయుగంలో హనుమంతుడిగా, ద్వాపర యుగంలో భీమసేనుడిగా, కలియుగంలో మధ్వాచార్యుల వారిగా 3 అవతారాలను స్తోత్రం చేసినటువంటి మహానుభావులు వాయుదేవులు వారు. హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస.